హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. ఈదురుగాలులతో సిటీ అంతటా వాన పడుతోంది. ఒక్కసారిగా మహానగరం అంతా మేఘావృతమైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడలో వర్షం కురుస్తోంది. వర్షానికి అక్కడక్కడ లైట్ గా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. ఈదురుగాలులతో సిటీ అంతటా వాన పడుతోంది. ఒక్కసారిగా మహానగరం అంతా మేఘావృతమైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడలో వర్షం కురుస్తోంది. వర్షానికి అక్కడక్కడ లైట్ గా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నగరంలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిటీలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఖైరతాబాద్ నుంచి కుకట్పల్లి, షేర్లింగంపల్లి, చందానగర్ వైపు వర్షం పడుతుంది. సెంట్రల్ జోన్ నుంచి వెస్ట్ జోన్ వైపు కూడా మొత్తము వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ గమనిస్తే మనకి స్పష్టమవుతుంది. ఇగో ఇది వర్షానికి సంబంధించినటువంటి మ్యాప్. మనం ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఖైరతాబాద్ నుంచి సెంట్రల్ జోన్ ఖైరతాబాద్, అమీర్పేట్, కుకట్పల్లి, షేర్లింగపల్లి, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్లో వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే మిగతా ప్రాంతాల్లో ఇది ఇటువైపున అల్వాల్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, అబిడ్స్, కోటి, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉప్పల్, ఎల్బీ నగర్, కాప్రా ఇటువైపు వర్షం పడట్లేదు. ఓన్లీ వన్ సైడ్ అంటే ఈ ఖైరతాబాద్లో కూడా సెంట్రల్ జోన్ వైపు అంటే ఖైరతాబాద్ చౌరస్తా నుంచి వర్షం కొంచెం అధికంగా పడుతున్నటువంటి దృశ్యాలు మనము వాతావరణ శాఖకు సంబంధించినటువంటి మ్యాప్లో గమనించవచ్చు. ఇది KH2 అని మనం చూస్తున్నాం కదా, ఇది ఖైరతాబాద్ చౌరస్తాకి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ పాయింట్. ఇక్కడి నుంచి మొత్తము ఈ విధంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, సనత్ నగర్, దాని తర్వాత భరత్ నగర్, మూసాపేట్, ఈ విధంగా ఈ వరకు ఇది కుకట్పల్లి నుంచి మెల్లిగా షేర్లింగంపల్లి వైపు అండ్ షేర్లింగంపల్లి నుంచి BHEL పటాన్చేరు వరకు ప్రస్తుతం వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు గమనిస్తే మరోవైపు ఇటువైపు చూస్తే ఎక్కువ మబ్బు అయింది. మరి కాసేపట్లో ఇక్కడ కూడా వర్షము విస్తరించేటువంటి సూచనలు ఉన్నాయి అనేది క్లియర్గా మనము ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా, లైవ్ అప్డేట్స్ అంటే వర్షంకి సంబంధించి. అండ్ మనం ఇది గమనించవచ్చు, ఈ బ్లూ కలర్లో ఎక్కడైతే ఎల్లో అండ్ వైట్ కనిపిస్తుందో ఇక్కడ భారీ వర్షం పడుతున్నట్లు మనం భావించవచ్చు. ఎక్కడైతే బ్లూ కలర్ కనిపిస్తూ ఉందో ఇక్కడ ఓ మోస్తారు వర్షం పడుతుంది. వైట్ కలర్లో కొంచెం ఎక్కువ వర్షం అండ్ ఎల్లో కలర్లో భారీ వర్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇది కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో గమనిస్తే ఇది ఇటువైపు చూస్తే ఖైరతాబాదు, షేక్పేట్, మణికొండ, రాజేంద్ర నగర్, దాంతోపాటు నార్సింగి, ఔటర్ రింగ్ రోడ్ వరకు వర్షం పడుతున్నట్లు మనం ఈ ఎల్లో కలర్కి సంబంధించినటువంటి ఏరియా చూస్తే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే అంటే ఖైరతాబాద్ నుంచి షేర్లింగంపల్లి, పటాన్చేరు వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వర్షము పడుతున్నటువంటి ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఇప్పుడు ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్నాం. మీకు బంజారా హిల్స్లో రోడ్డు మీద ఈ విధమైనటువంటి పరిస్థితి. బంజారా హిల్స్లోని MLA కాలనీలో రోడ్డు మీద వర్షం కారణంగా నీళ్లు నిలిచిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనము క్లియర్గా గమనించవచ్చు. సో వర్షము మరో 2 గంటల పాటు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా GHMCకి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అప్డేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆదివారం, సో ఎక్కువ రోడ్డు మీద ట్రాఫిక్ లేకపోవడంతో కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడినప్పటికీ కూడా రోడ్ల మీద మాత్రం కొంతమేర నీళ్లు ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ గమనిస్తున్నాం. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో అంటే ఎక్కువ హైఫై ఏరియాలు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, రిచ్ క్లాస్, హై క్లాస్ పీపుల్ నివసించేటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్షము నీళ్ళు ఆగుతున్నాయి అంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనాలు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, మాదాపూర్, మూసాపేట్, కుకట్పల్లి, దాని తర్వాత నిజాంపేట్, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు చందానగర్, మియాపూర్, అల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్, గచ్చిబౌలి,
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే బేసిక్గా కారులో వెళ్ళే వాళ్ళకి లేదంటే టూ వీలర్లో వెళ్ళే వాళ్ళకి అంత ఇబ్బంది లేకపోయినప్పటికీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా అయితే పరిస్థితులు ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఖైరతాబాద్ నుంచి కూకట్పల్లి షేలింగపల్లి రూట్లో మాత్రం కొంతమేర ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇంకా పూర్తి స్థాయిలో ఈ వర్షము కాస్త మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాతావరణ శాఖ ఇవాళ సాయంత్రం వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయనేది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాతావరణ శాఖ సూచించినట్లు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేసినట్టుగానే వర్షము కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ఈ వర్షం మరో 2 గంటల పాటు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. సో హాలిడే కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి జనం బయటికి వస్తే కొంతమేర ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి జనాలు వాళ్ళకి ఎమర్జెన్సీ అయినా లేకపోతే అత్యవసరంగా బయటికి వెళ్ళి ఈ సమయంలోనే ఆ పని కంప్లీట్ చేసుకోవాలని భావించిన వాళ్ళు మాత్రమే కొంతమేర బయటికి వస్తే బాగుంటుంది. నార్మల్గా ఎంజాయ్ చేద్దామనో లేకపోతే ఇవాళ సాయంత్రం ఆదివారం రోడ్లు ఖాళీగా ఉన్నాయని బయటికి వస్తే మాత్రం ఇబ్బంది తలెత్తేటువంటి సూచనలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ 20 నిమిషాలు కురిసినటువంటి వర్షానికి కొంతమేర 2-3 చోట్ల చెట్లు విరిగి రోడ్ల మీద పడడం, దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయ్యాయి అనేది జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దానిపైన ఇంకా సిబ్బంది గ్రౌండ్ లెవెల్కి చేరుకొని అక్కడ వాటర్ క్లియర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మనము ఈ రోడ్డు మీద చూడొచ్చు వర్షము ఈ విధంగా ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో చూడొచ్చు. ఈ విధంగా నీళ్లు ఉన్నాయి కదా, ఇట్లాంటి ప్రాంతాల దగ్గర మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు చేరుకొని వర్షానికి సంబంధించిన ఈ నీళ్ళు ఎక్కడైతే నిలిచిపోయి ఉన్నాయో వాటిని క్లియర్ చేయాల్సి ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా టీంలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి చేరుకోవాలి. ఆ గ్రౌండ్ లెవెల్కి చేరుకొని ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యాయో అక్కడ వాటర్ క్లియర్ చేయాల్సినటువంటి సందర్భము ఉంది. ఇంకా దానిపైన వర్క్ చేస్తూ ఉన్నాము అనేది ఈవీడీఎంకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బంది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక ½ అన్ అవర్ క్రితం స్టార్ట్ అయినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువ ఇబ్బంది లేకపోయినప్పటికీ కొన్ని అంటే బస్తీలలో కాలనీలలో ఎక్కడైతే ఇంటర్నల్ రోడ్స్ డ్యామేజ్ అయి ఉన్నాయో అక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ, అంటే పైనుంచి ఇది కొంచెం కిందికి ఉంటుంది ఈ కాలనీ. ఈ కాలనీలో కొంతమేర నీళ్లు ఆగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనము గమనించవచ్చు. ఇట్లాంటి ప్రాంతాల్లో ఇంకా నీళ్లు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ వర్షం పడితే లేదంటే పైనుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఇట్లా కింది స్థాయిలో ఉన్నటువంటి కాలనీలకు లేదంటే దిగువ ప్రాంతాలకు వచ్చి ఆ పాయింట్ దగ్గర నీళ్లు ఆగిపోతే జనాలు అక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమవుతుంది. సో వర్షము మెల్లిమెల్లిగా ఇంకా విస్తరించేటువంటి అవకాశం ఉంది. వారు 2 గంటల పాటు మాత్రం వర్షము పడేటువంటి సూచనలు ఉన్నాయి అనేది వాతావరణ శాఖ సూచించిన సూచన మేరకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు హైదరాబాద్ నగరవాసుల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర సిబ్బంది, అధికారులు, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. మొత్తము గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 30 సర్కిల్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు వారి ఏరియాలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, వాటర్ ఆగిపోయి ఉన్నాయా, ఆగిపోయి ఉంటే ఎన్ని పాయింట్ల దగ్గర వాటర్ ఆగిపోయి ఉన్నాయి, అక్కడ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంకి సంబంధించినటువంటి సిబ్బంది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయా లేదా, ఒకవేళ అయ్యి ఉంటే ఎంతసేపటి నుంచి వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయి, జనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్త చర్యలపైన జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ అధికారులు నేరుగా ఇంజనీరింగ్ అధికారులకు కాల్ చేసి అక్కడ నుంచి అప్డేట్ తీసుకుంటున్నారు. మొత్తము ఖైరతాబాద్తో పాటు కుకట్పల్లి జోన్, షేర్లింగపల్లి జోన్కి సంబంధించినటువంటి ఎస్సీలు, ఈలు, డిఈలతో పాటు ఏఈలతో నేరుగా కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి అధికారి అనురాధ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఎక్కడైతే టీంలు రీచ్ కాలేదో తొందరగా ఆ టీంలు రీచ్ అయ్యి వాటర్ స్టాగ్నేట్ త్వరగా క్లియర్ చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే కంట్రోల్ రూమ్ నుంచి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే కొన్ని ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హాఫ్ పార్ట్ అంటే ఖైరతాబాద్ ఇతల వైపు అంటే ఖైరతాబాదు
ఎల్బీ నగర్, కుకట్పల్లి, చార్మినార్ వైపు వర్షం పడట్లేదు, అల్వాల్ వైపు వర్షం పడట్లేదు. ఇతల వైపు ఖైరతాబాద్ నుంచి ఇటువైపు గమనిస్తే కుకట్పల్లి వైపు, మూసాపేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, భరత్ నగర్, షేలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, అల్విన్ క్రాస్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ప్రాంత నిజాంపేట్, ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈ ప్రాంతాల వైపే ప్రస్తుతం అధికారుల కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఇంకా వర్షాలు ఇక్కడ నుంచి మేబీ సెంట్రల్ పార్ట్కి ఇంకా ఎక్కువ విస్తరిస్తాయా అనేటువంటి అంచనా కూడా అధికారులు వేస్తూ ఉన్నారు. ఒకవేళ విండ్ కారణంగా గాలి ఎక్కువ ఉంటే ఆ గాలితో పాటు వర్షం కూడా ఇతర ప్రాంతాలకు విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ప్రస్తుతం వర్షం పడుతుందో అక్కడే కాకుండా ఎక్కడైతే వర్షం పడట్లేదో అక్కడ కూడా సిబ్బంది కానీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉంటే వర్షం ఆలవసరం పడినప్పటికీ కూడా తొందరగా ఆ ఇబ్బందులు క్లియర్ చేసేటువంటి పరిస్థితుల్లో సిబ్బంది కానీ అధికారులుగా ఉండాలి అనేది ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు అయితే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ ఇంజనీరింగ్ అధికారులకు కానీ సూచిస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, వాటర్ స్టాగ్నేషన్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మోనిక. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్. రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు.